లడ్డు కల్తీ వ్యవహారంపై జనసేన నేతలు వైసీపీని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన అమ్మిశెట్టి వాసు టీటీడీ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ఆ వెంకటేశ్వర స్వామి వదలడని హెచ్చరించారు. సిట్ దర్యాప్తులో కల్తీ జరిగినట్లు స్పష్టంగా తేలిన వైసీపీ నేతలు బుకాయించడం సిగ్గుచేటన్నారు. దోశపిండి చపాతీ సప్లై చేసే వైష్ణవికి డైరీ కోట్లాది రూపాయల లడ్డు తయారీ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మరో నేత మండలి రాజేష్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పేర్ని నానికి మతి భ్రమించిందని, దేవుడితో పెట్టుకున్న ఎవరు బాగుపడారని మండిపడ్డారు. స్వామి తప్పు చేసిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టడు, వాళ్ళ నోటన నిజం మాట్లాడిస్తారన్న నిన్న ఢిల్లీలో జరిగినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సిట్ ఆఫీసు తేల్చింది కల్తీ లేదని, ఏదైతే పంది కొవ్వు ఉందని చెప్పారో కొవ్వు కలవలేదని చెప్పారు అని సిట్ ఆఫీస్ చెప్పిందని చెప్పారు. మరి అదేవిధంగా అలా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో సిట్ ఆఫీస్ చెప్పినట్టు విధంగా కల్తీ జరిగింది, దాంట్లో కొన్ని రసాయనాలు కలిసినాయి కాబట్టి మేము ఒప్పుకుంటున్నామని మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. అంటే సొంత జగన్మోహన్ రెడ్డి గారేమో కల్తీ కలవలేదని చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఆయనేమో కల్తీ కలిసిందని చెప్తారు. ఏదైతే కల్తీ కలిసిందని చెప్పారో ఆ రసాయనాలన్నీ కూడా కొవ్వు నుంచే తయారు చేశారనేది అందరికీ తెలుసు. వాళ్ళు గతంలో మద్యం తయారు చేశారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మరి ఇలాంటి ఆవు నెయ్యను కూడా తయారు చేస్తూ ఉంటారనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరూ కూడా తెలిసొచ్చే విధంగా వైసీపీ గవర్నమెంట్లో ఎంత పాపం, ఎంత దుర్మార్గం, సన్నాసుల్లాగా ప్రకృతిని దోచుకున్నారు, లిక్కర్లో దోచుకున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని పరమ పవిత్రంగా భావించేటువంటి హిందువులు అత్యంత ఇష్టపడేటువంటి తిరుపతి వెంకన్న స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది అవాకులు చవాకులు పేలడం మనందరికీ తెలిసిన విషయమే. రిపోర్ట్ ఆధారంగా నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. కొంతమంది వైసీపీ పాలేరులు ఉన్నారు, మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఒక పాలేరు ఉన్నాడు. ఆ పాలేరులు ఏం మాట్లాడుతున్నారంటే క్లీన్ చిట్ వచ్చిందంటారు. ఏం క్లీన్ చిట్ వచ్చింది? ఎన్డీడీబీ క్లియర్గా చెప్తుంది, గత ప్రభుత్వంలో 59,70,000 కేజీల నెయ్యిని సరఫరా చేశారు. దానిలో 58 లక్షల కేజీలు పామాయిల్, 1.70 లక్షల కేజీల కెమికల్ కడిపారు అని చెప్పి సిట్ నివేదికలో తేటతెల్లమైంది.